డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. చిన్న పెద్ద స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే 5 రోజుల పండుగ అదేనండి. అద్భుతమైన దీపావళి పండుగ రానే వచ్చింది. అందులోనూ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉందండి. జ్యోతిష్యపరంగా దీపావళి రోజు గ్రహాల సంయోగం చాలా సంవత్సరాల తర్వాత బలంగా ఉన్నందున ప్రతి రాశికి ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ ప్రత్యేక గ్రహ సంయోగ సమయంలో గౌరీదేవి అలాగే లక్ష్మీదేవి పూజ ఎంతో ఫలవంతం. ఇంట్లో వారందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుందండి. మరియు స్థిర లగ్నమందు నోము నోచిన అదే లక్ష్మీ గౌరీ మాతలను పూజించిన స్థిరమైన సంపద, మాంగళ్య బలం, ఆరోగ్యం, విద్యలతో పాటు లక్ష్మి స్థిర నివాసం ఉంటుందండి. మరి ఈ సంవత్సరం దీపావళి పూజ ఏ రోజు చేయాలి, శుభముహూర్తాలు ఏవి, 5 రోజుల పండుగలోని ఆచారాలు ఏమి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మొదటి రోజు అదే అక్టోబర్ 18, 2025న ధనత్రయోదశి. ఈ రోజున వెండి, బంగారము కనీసం ఏదో ఒక కొత్త వస్తువు ఇంటికి తేవటం చాలా శుభప్రదమండి. కనీసం గురువింద పరిమాణమైన బంగారం తెస్తే లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. రెండవ రోజు అక్టోబర్ 19, నరక చతుర్దశి అండి. ఈరోజు రాక్షసుడైనటువంటి నరకాసురుని వధించి లోకానికి ప్రశాంతత తెచ్చినటువంటి రోజు కనుక తలంటి స్నానాదులు కానిచ్చి కొత్త బట్టలు ధరించడం ఆనవాయితీనండి. మూడవ రోజు అక్టోబర్ 20న దీపావళి అమావాస్య. మధ్యాహ్నం 2:34 ఆరంభమై మరుసటి రోజు సాయంత్రం 4:25 వరకు ఉంటుందండి. కానీ లక్ష్మీ పూజ, గౌరీ పూజ, గణేష పూజ, కాళీమాత పూజలను చేసుకోవడానికి 20వ తేదీ సోమవారం కుంభలగ్నమందు మధ్యాహ్నం 2:35 నుంచి 3:45 మధ్య మరియు సాయంకాలము 6:48 నుంచి రాత్రి 8:45 మధ్య వృషభ లగ్నమందు శుభముహూర్తాలండి. ప్రత్యేకించి కాళీ పూజ చేసుకోవడానికి రాత్రి సింహలగ్నమందు అంటే 1:30 నుంచి 3:30 గంటల మధ్య చాలా శుభ సమయం అండి. 4వ రోజు అక్టోబర్ 21న గోవర్ధన పూజ శ్రీకృష్ణుడికి చేయడం ఆనవాయితీనండి. 5వ రోజు అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని బలపరుచుకోవడానికి భాయిదూజ్ జరుపుకుంటారు. 4వ రోజు గోవర్ధన పూజకు కృష్ణుడికి పూజ చేసిన తరువాత గోవుకు కూడా పూజ చేసి ప్రదక్షిణ చేస్తే కృష్ణుడి అనుగ్రహంతో పాటు సకల దేవతల ఆశీస్సులు, వారి యొక్క అనుగ్రహము పొందినట్లేనండి. ముఖ్యంగా దాంపత్య ఇబ్బందులు కలిగినటువంటి వారు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంకా అనుమానాలు కలిగినటువంటి వారు, కుటుంబ కలహాలు అంటే కుటుంబంలో ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక విధంగా కలహించుకుంటూ ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజ చేస్తే అంటే గోవర్ధన పూజ దినం 4వ దినము గోవుకు పూజ చేస్తే వారి సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం అండి. ఈ శుభదినం, అందులోనూ ఈ సంవత్సరము గ్రహాలు యొక్క కలయిక గొప్పగా ఉంది కాబట్టి
ఈ పూజకు ఎంతో అనుకూలమైన రోజు కూడానండి. భాయిదూజ్ ఎలా జరుపుకోవాలి, వాటి విశేషాలు ఏంటి అనేటువంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాము. ముందుగా సోదరి తన సోదరుణ్ణి ఇంటికి ఆహ్వానించాలంటే చెల్లెలు, అక్కలు వీరు వారి యొక్క అన్నలు, తమ్ముళ్లను ఇంటికి ఆహ్వానించుకోవాలి. ఆహ్వానించిన తర్వాత సోదరి ఉదయం స్నానం చేసి పూజ స్థలాన్ని శుభ్రం చేయాలి. పూజా స్థలంలో యమునాదేవి చిత్రం లేదా చిన్న పాత్రలో గంగాజలం ఉంచాలి. పువ్వులు, దీపం, నైవేద్యం, అలాగే సోదరునికి విందు సిద్ధం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓం యమునాదేవ్యై చ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమున ప్రచోదయాత్ అనే మంత్రంతో జపిస్తూ యమునాదేవికి నీరు, పుష్పాలు, నైవేద్యం సమర్పించుకోవాలి. సోదరి ఆ నీటిని పవిత్రతకు సూచనగా చేతుల్లో తీసుకొని ఓం నమో భగవత్యై కాళింద నందిన్యై సూర్యకన్యై యంభాగిన్యై యమునాదేవ్యై సర్వపాపహరం కురు అని పఠించి సోదరుడి తలపై చల్లాలి. సోదరుడి నుదుటిపై చందనం, కుంకుమ అక్షతలతో తిలకం పెట్టాలి. సోదరికి ఏదైనా కానుక ఇచ్చి వారి ఇంట విందు ఆరగించాలి. ఈ విధంగా చేయటం వలన ఫలితం కూడా ఉందండోయ్. ఆ ఫలితం ప్రేమకు, కృతజ్ఞతకు చిహ్నంగా అన్నా చెల్లెల మధ్య బంధం బలపడుతుంది. కుటుంబంలో ప్రేమ, సుఖశాంతి, సోదరుడికి దీర్ఘాయుష్యు కలుగుతుంది. అలాగే యమునాదేవి పూజ వలన పాప పరిహారం తప్పకుండా జరుగుతుంది. సోదరుడికి ఆయురారోగ్యాలు తప్పకుండా కలిసి వస్తుందండి. కాబట్టి ఈ భాయిదూజ్ తెలియనటువంటి వారు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుని జరుపుకుంటారని ఆశిస్తూ ఈ విషయాన్ని మీకు తెలియజేశానండి. ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి వీడియోలు చేయడానికి అవకాశాన్ని ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.